కాశీశాలాచి మధుర మీనాచి కంచ కామాచి ఓ కనక దుర్గాంబ శరణు ఆనిగొంది అంకాలమ్మ పెనుగొండ పెద్దమ్మ పలుకుదల్లి పలుకుదల్లి ఓ తల్లే అవునంటే అవును కాదంటే కాదు ఒకటంటే ఒకటి రెండంటే రెండు ఒకటి రెండు కలిసి మూడవును తల్లి ఉత్తరాన్ని నుంచి వచ్చిందే తల్లి ఉత్తరాన్ని నుంచి వచ్చింది కొడుకు కొడుకుని చింత చేస్తా ఉండవు తల్లి బంగారం లాంటి కొడుకు దేశాలు పట్ట తిండి తిప్పాలేక తిరుగుతున్నావే నిద్రపోయరగవే తల్లి నిద్రపోయరగవే ఓ తల్లే భయం లేదు తల్లే భయం లేదు ఇక్కడే ఉండిపోతే ఎట్లా వస్తాను స్వామి నాగమ్మతో చెప్పి మల్లమ్మని పెళ్లి కూతుర్ని చేయమని చెప్పాలి వస్తాను స్వామి వస్తాను ఆ గోవిందమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందే బసక్క ఏం తెలియడం అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకే కాలు గాలిని పిల్లిలాగా ఆ గోవిందమ్మ తిక్కపట్టి తిరిగి చస్తుంది ప్రతి నోట ఆ మాటే ఆ ముషిల్దాన్ని కదలకుండా ఇంట్లో మూల కట్టేసినా బాగుండు అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకే ఎవరికి కావాలి తిరగని నడుమ నాకొచ్చింది శని ఆ పిచ్చిముండని వెతకలేక మా ఆయనకు పిచ్చెత్తేటట్టుంది భలే చెల్లెలు దొరికింది మా వాళ్లకు ఊరు చుట్టూ ఎన్ని బావులున్నాయే ఏదో ఒక దాంట్లో పడి చావకూడదు ఆ పాడుముండ దాని పీడ మా పీడ విరగడయ్యేది రాజా వస్తున్నాడు మీకు తెలియదు రాగానే పెళ్లి చేసేస్తానమ్మా నీకు ఇంకేం కష్టం వద్దుదినా నగలన్నీ ఉంటే నీకు ఇస్తా నీకు ఇంకేం అనుమానం వద్దుదినా రేపమ్మ రాజా వస్తాడు వస్తాడు పోవే పిచ్చిముండ ఇంకెక్కడొస్తాడు వాడే బైరాగుల్లో కలిశాడో నా కొడుకు బైరాగా నా రాజా బైరాగా అయిపోయాడా నిజమా అన్నయ్య వస్తాడమ్మా రాజా వస్తాడు మనం వదిలి ఎక్కడికి పోతాడు మీ వదిన మాటకి వెళ్ళే నువ్వు ఇంటికి పోమ్మా అవునన్నయ్య ఇక్కడ ఇట్లే ఉంటే ఎట్లా ఈ పాటికి రాజా ఇంటికి వచ్చాడేమో ఎంత పని ఉందన్నయ్య పెళ్ళంటే మాటలా పందులు పాకలు వేయించుకోవాలి నలుగురిని పిలుచుకోవాలి వదిలేయ్య మళ్ళా మన పెళ్లి కూతుని చేయి నగలు నాణ్యాలు అన్నీ ముందే నీకు ఇస్తాలేమో కానీ అన్నయ్య వస్తాను మనకెక్కడ దాపరించింది శనిముండ ఈ దిక్కుమాలం దాంతో మనకొచ్చిందే చావు నువ్వు మనిషివా రాక్షసివా కొడుకు కోసం మతిపోయేది ఏడుస్తుంటే నీకు చాలేదా లేదు ఇది మరీ బాగుంది ఆ పిచ్చిదాన్ని వెంటేసుకొచ్చి నా మీద విరగబడతారెందుకు నాకెప్పుడో తెలుసు వాడు బైరాగుల్లో కలిసిపోతాడని వాళ్ళకి రాకపోతే ఈ పాటికి నా చిట్టుతల్లి గతి ఏమయ్యేదో మేనరకమని దాని గొంతు మీరు తప్పకుండా కోసి ఉండేవారు దాని అదృష్టం బాగుంది గనక సరిపోయింది ఓసి గుడ్డి పీనుగా అమ్మాయి అంతఃపురంలో ఉందని సంబరమే కాని దాని మనస్సు ఎన్నడన్నా కనుక్కున్నావు నాగరాజు అంటే మన మల్లికి ఎంత ఇష్టమో ఎప్పుడైనా తెలుసుకున్నావు రాజాజ్ఞ కాదన లేక నా చెట్టు చెల్లెల్ని పంపాను పాపం ఎంత బాధతో వెళ్ళిందో ఆ రాణివాసంలో ఎంతగా కుంగిపోతుందో నీకెట్లా తెలుస్తుంది నాకు తెలీదు మీకు తెలుసు ఆ చెల్లెల పిచ్చిల సగం మీకు ఉంది పల్లకీలో పంపకుండా ఈ పాడుబుళ్ళ కూర్చొని బట్టలు నేర్చుకునేవారు అంతేనా ఈ పల్లె కొంపలో పుట్టి పెరిగిన మీకేం తెలుస్తుంది అంతఃపుర వైభవం మగ్గం చుట్టూ తిరిగే కర్మం తప్పి నా తల్లి మల్లేశ్వరి దేవి ఈనాడు మహారాణి వారి చెలికట్టే మరచిపోకండి
దేవి మల్లేశ్వరి దేవి, దేవి మల్లేశ్వరి దేవి. వద్దు జలజ, నన్నంత పెద్ద పేరుతో పిలవద్దు. మల్లమ్మ అంటే చాలు. అమ్మా అమ్మా, ఈ దాసి అపచారం చేయలేదు. మహారాణి గారి ఇష్టసకులు తమరలా సెలవీయకూడదు. మహారాణి అమ్మగారు విరూపాక్ష స్వామి సేవకు దయచేసే వేళ సమీపించింది. ఏమిటా శబ్దం? ఏదో వింతగా ఉంది. ఎవరు చెలిజా వాళ్ళు? పాపం ఎందుకు వాళ్ళని అలా పట్టుకుపోతున్నారు? ఆ అమ్మాయి పద్మావతి దేవి కదూ? అవునమ్మా, వారే. అదుగో పూజ అయిపోయింది బావా. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ కట్టుబాట్లకు లోబడవలసింది. మహారాణి వారి సెలవు లేంది మగ పురుగు వైపు కూడా ఎవ్వరూ చూడనైనా చూడకూడదు, మాట్లాడకూడదు. పాపం పద్మావతి దేవి గారు ఎంతో వారిక్కడికి రాకపూర్వమే ఆ నిర్భాగ్యుణ్ణి ప్రేమించారట. మొన్న రాత్రి సాటి రాణివాసంలో ప్రవేశించాడు. ఇద్దరూ పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆ నేరానికి శిక్ష కూడా వేశారు. ఏమి శిక్ష? ఇలాంటి నేరాలకి ఒకటే శిక్ష, ఉరి శిక్ష. ఉరి శిక్ష. మహారాణి వారి ఇష్ట సఖి గతి చివరికి ఇంతేనా? ఉరి శిక్ష. దేవి, దేవి, ఎవరెక్కడా? దయచేయండి, దయచేయండి.
ఇదిగో ఏలిన వారి సెలవు. వీరాపురం తాటిపర్తి నాగమ్మ గారు శ్రీ మల్లేశ్వరి దేవి దర్శనం కోరడమైనందున శ్రీ శ్రీ మహారాణి వారు అనుగ్రహించి సెలవు దయచేయించారు. శ్రీ మల్లేశ్వరి దేవి గారు నాగమ్మ గారికి చంద్రశాలలో దర్శనమివ్వగలరు. మహారాణి తిరుమల దేవమ్మ గారి ప్రియ సఖులు శ్రీ మల్లేశ్వరి దేవి గారు వేంచేయుతున్నారు. ఏం విడ్డూరమే, అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందిట. నీకు మతి లేకపోతే నాకైనా ఉండొద్దు. వింటున్నావా అన్నయ్య? మహారాణి వారి దయ సంపాదించి ఏ రాచ కొడుకునో పెళ్ళాడతావనుకుంటే మళ్ళీ ఆ దారి గుంటకే దారితీస్తానంటావేమే? మీ నాన్న పిచ్చిలో సగం నీకు ఉందేమిటే? అవును, పిచ్చ కాకపోతే ఈ సంగతి నీకెందుకు చెప్తాను? మంచిది. శ్రీ 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 మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్ట సఖులు శ్రీ మల్లేశ్వరి దేవి గారిని చూశాను. నవరత్నాలు చెక్కిన నా నగలు, నేను సింగారించుకున్న చీని చీనాంబరాలు బాగా చూడండి, కన్నుల పండుగ చూడండి. ఎంత తల బిరుసు! నిన్ను కని పెంచిన తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? సిగ్గు బిడియం లేదు. వింటున్నావా మల్లమ్మ మాటలు? మల్లమ్మ కాదు, మల్లేశ్వరి దేవి, మహారాణి వారి ఇష్ట సఖి.
ఒక్కడవే ఇక్కడ ఏం చేస్తున్నావు? భయపడకు నాయన, ఒక్కడవే ఇక్కడ ఏం చేస్తున్నావు? కళ్ళుండి కూడా మీరు చూడలేరు. అదిగో చెప్తున్నా వినండి. మనసిచ్చి నమ్మించి నవ్వించే ప్రేయసి చెప్పకుండా ఎప్పుడో ఒకనాడు తిర్రమంటుంది. కానీ నా శిల్పసుందరి మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. ఎంత సుదినమో ఈ దినం! ఎంత దివ్యమయ్యా నీ ప్రతిభ! నేను కూడా ఒక శిల్పినే నాయన. రాయల వారి ఆస్థానంలో పనిచేస్తున్నాను. ఏలిన వారి సెలవు మీద రాతనగరంలో నర్తనశాల నిర్మిస్తున్నాం. శిల్పానికి అవసరమైన రాళ్ల కోసం వస్తే భగవంతుడు ఒక మహాశిల్పినే చూపించాడు. నాన్న, ఇది నీ ఉండే చోటు కాదు. నేనెలా వస్తాను? నేనిప్పుడు చచ్చిపోయాను. ఎవరి కోసం నేను ఈ శిల్పం నేర్చుకున్నాను? ఆమె నాకు ఈ రాతి మీదే దక్కింది. నేను రాయిపోయాను. గ్రహించాను ఆయన నీ ఆవేదన. భగవంతుడు నీకు ఈ శక్తి ప్రసాదించాడు. ఆ శక్తి లోకం కోసం వినియోగించకపోవడం నేరం కాదు. మన కష్టాలు మన పనికి అడ్డు రాకూడదు నాయన. ఆచార్య, స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడడానికి వస్తున్నారు. పని వాళ్ళందరితో జాగ్రత్తని చెప్పండి. రాణివాసపు కట్టుబాట్లు మీకు తెలియనివి కావు. ఎక్కడ అలా చూస్తున్నారు? పక్క చూపులు చూశారంటే మక్కలు విరుగుతాయి. జాగ్రత్త. దయచేయండి. ఎక్కడ ఎలా చూస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి. అంతఃపుర స్త్రీల వంక కన్నెత్తి చూశారంటే ప్రాణాల మీదకి వస్తుంది. జాగ్రత్త. ఎంత ఆశ్చర్యం! ఈ బొమ్మలో పోలికలన్నీ మన మల్లేశ్వరదేవిలా ఉన్నాయి. ఏమో, ఎవరు చూశారు? ఈ బొమ్మలు చెక్కిన శిల్పికి మల్లేశ్వరదేవి లాంటి పోలికలున్నా ప్రియురాలుందో ఏమో. శ్రీదేవి, అటు చూడు. మన మల్లేశ్వరీదేవికి మనసులో లేనట్టుంది.
రేపు అన్ని తీరిగ్గా చూడొచ్చు. భయపడే అవును, అతని కోసమే భయపడుతున్నా. అదేం మాట్లాడుతున్నా, తొందరగా అంతఃపురం చేరుకోవాలి. రేపు అన్ని తీరిగ్గా మాట్లాడు. నా ఏడుపు ఎవరు వింటారు? ఊరంతా నా అదృష్టానికి ఉబ్బిపోయింది. మా నాన్నకి మాత్రం తెలుసు నా మనసులో దుఃఖం. పాపం తెలిసేం చేస్తాడు? రాజాజ్ఞ కాదని లేకపోయాడు. ఈ దిక్కుమాలిన మళ్ళీ మిగిలింది ఒక్కటే కోరిక. ఒక్కసారి బావ పాదాల మీద పడి మన్నించమని వేడుకుంటాను. ఇంకొకసారి రాజాను చూడగలిగితే ఈ దిక్కుమాలిన దానికి అంత అదృష్టం కూడా. ఇంత దుఃఖాన్ని ఎలా అంచావు తల్లి ఇన్నాళ్ళు? ఈ దాసి మాట నమ్మండి. ప్రభువులు ఏదో ఆలోచిస్తున్నట్లున్నది. వాళ్ళ అమ్మగారికి పువ్వులు కావాలట. మనం ప్రాణం మీదకి రావడానికి వెతికి వెతికి ఆ తీగ పువ్వులే కావాల్సి వచ్చాయి. స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ నిర్మాణం తొందరగా పూర్తి చేయించండి. ఇంకెన్నాళ్ళు? ఈ మాసంలోగా పూర్తవుతుంది. దశమి నాడు మహాప్రభువులు నర్తనశాల చూడడానికి విజయం చేస్తున్నారు కదా. అవును. ప్రభువులు సెలవిస్తే ఓ అలాగే. వచ్చే శుక్రవారం రాత్రి పంపావతి దేవాలయం దగ్గర తుంగభద్ర ఒడ్డున మా మల్లేశ్వరి దేవి మీకోసం ఎదురు చూస్తుంటారు. ఇటు చూడకండి. ఈ రహస్యం ఎవ్వరికి తెలియకూడదు. నిజమేనా? మాట్లాడద్దు. నా వైపు చూడకండి. రాతి బొమ్మలు చెక్కి చెక్కి మనస్సులు రాళ్లైపోయాయి. ఎంత న్యాయం! ఏమిటి? ఏమిటో అంటున్నట్టున్నావు? ఆహా, ఏమీ లేదు. బొమ్మలు చెక్కి చెక్కి ఇక్కడ వాళ్ళ మనస్సులు రాళ్లైపోయాయి అంటున్నా. జారి పడితే జాలి పడేవాళ్ళు ఒక్కరూ లేరు. జాలికే కావలసినంత ఉంది. అంతఃపుర స్త్రీలకు జాలి చూపడం కోరి ఉరి తెచ్చుకున్నట్టే. మా దేవి గారికి ఈ పువ్వుల మీద ఇష్టమే లేకపోతే ఈ జారి పట్టాలు జాలి పట్టాలు మీకు నాకు కూడా తప్పేవి. దిక్కులు చూడకుండా పని చేసుకోవయ్యా. తుంగభద్ర ఒడ్డున దేవాలయం మెట్ల దగ్గర వచ్చే శుక్రవారం రాత్రి. మీరు ఇక్కడ కూర్చోండి అమ్మా, వారు వస్తున్నారేమో చూసొస్తాను.
ఈ జలజ అంత తెలియమానిది కాదు. మేము ఎక్కడ కలుసుకుంటే సరిగ్గా చెప్పావా? బాగా సరిగ్గా విన్నాడో లేదు. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ఎంత హాయి ఈరే నిండెనో. అమ్మయ్యో, ఇంకేమన్నా ఉందా బావా? పులి నోట్లో తల దూర్చైనా బ్రతకలం గాని అంతఃపురంలో అడుగుపెట్టి బ్రతకలం. పోవచ్చు, కానీ జలజేమవుతుంది? అమ్మయ్యో, చిత్రవత చేరు. దేవి, ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. రేపు రాత్రి 2 జాము నగారా వినపడేలోగా బుక్కరాయల బురుజు వద్ద సిద్ధంగా ఉంటాను. తప్పక రావాలి సుమా. అవును, అంతే. అక్కడికి దక్షిణ ద్వారం ఎంతో దూరం లేదు. దేవి, దేవి, 2వ నగారా కూడా విన్నారు. బ్రతుకు పండెనో ఎంత హాయి ఈరే నిండెనో. ముత్యాల వానలు కురిపించే ఆ మురిపాయల నవ్వులు ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మా? ఈ సౌందర్య రాశిని చూస్తుంటే ఆడదాన్ని నాకే. జలజ, నీ రుణం ఎలా తీర్చుకోను? ఆచార్య, ఇవి ఊహా చిత్రాలు కావు. ఎవరో ప్రాణానికి ప్రాణమైన మూర్తులను ఆప్యాయంగా తీసుకువచ్చి ఈ పాషాణం మీద ప్రతిష్ఠించుకున్నారు. ఈ లావణ్య లక్ష్మిని సృష్టించిన మహాశిల్పులెవరు? మహాప్రభువులు, సకల కళా పారంగతులు. ఏలిన వారి చిత్తానికి ఆహ్లాదం కలిగించడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సౌందర్యమూర్తులను సృష్టించిన కుమారశిల్పి జన్మ సార్థకమైంది. ఈ తరుణంలో సార్వభౌముల సమక్షంలో లేకపోవడం ఆ చిరంజీవి దురదృష్టం. ఎవరా శిల్పి? మనాస్థానంలోని వాడేనా? ఏలిన వారు చిత్తగించాలి. ఒకనాడు పంపాసరోవరం ప్రక్కన కొండలోయలో తిరుగుతూ కనిపించిన ప్రతి రాతి మీద అపూర్వ శిల్పకల్పన చూశాను. ఆ సమీపంలోని మతి చెడి మౌనంగా కూర్చున్న ఒక యువకుడిని చూశాను. ఆ శిల్పాలు చెక్కినది
అతడేనని తర్వాత తెలుసుకున్నాను. ఎంతో కష్టం మీద నచ్చజెప్పి ఆ చిరంజీవిని మన నర్తనశాలలో పనిచేయడానికి ఒప్పించాను. ఆ శిల్పి పేరు నాగరాజు. నాగరాజు కాదు, అంతకంటే నీ కోరేదే ఉంది తల్లి. నాకెందుకో భయంగా ఉందమ్మా. రాత్రి నాకు పాడుకలు వచ్చింది. ఉదయం నుంచి అన్ని అపశకునాలే చూస్తున్నా. పిచ్చిదానా, నా మీదుండే అపేక్ష కొద్దీ నీ మనసుకు అలా అనిపిస్తుంది. నిజంగా ఈ రాణివాసం కంటే నాకు నరకమే ఉంది చెప్పు. ఈ విచ్చుకత్తులు కాపలాలు దాటి బయటపడితే బావతో ఈ లోకంలో స్వర్గం అనుభవిస్తాను. పట్టుపడితే ఊరి తీస్తారు, అంతేగా? మహాప్రసాదం ఇప్పుడే మా దేవి గారికి అందజేస్తాను. మంచిది. ఈ రాత్రి నందనవన లతామంటపంలో ఉషాపరిణీయ నాటకమును వీక్షించుటకు శ్రీ శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారు శ్రీ 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 మహారాయల వారు సమేతంగా విజయం చేస్తున్నారు. అందు ఉషాదేవిగా నటించుటకు మహారాణి వారు మల్లేశ్వరి దేవికి దయచేయించిన ఆజ్ఞాపత్రం. తొందరపడి కోట్లోకి రా. ఎంత సాహసం! సందేహం లేదు, ఆ దుర్మార్గుడెవడో సాగు కోరే కోటలోకి ప్రవేశించి ఉంటాడు. ప్రహరీల చుట్టూ కాపలా కట్టుదిట్టం చేయండి. ప్రాకారాలన్నీ గాలించి వెతకండి. జాగ్రత్త, ప్రభువుల వినోదంకు భంగం రాకూడదు. మూర్ఖుడా, కత్తి దింపు. ఎవరు నువ్వు? నీకు మతి లేదు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవి, అంతఃపురంలోకి దయచేయాలి. ఈ ఘాతకుని దండనాయకుడికి అప్పగించాలి. ఈ పాతకిని కూడా తీసుకువెళ్ళండి. నా రాజానికి ఒక క్షణమైనా విడిచి వెళ్ళను. మన్నించాలి, మహాపచారం చేస్తున్నారు. ఘోర దండనకు గురి కావలసి ఉంటుంది. నాకేం భయం లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. మంచిది. కదలండి.
ఏలిన వారికి ఏమని మనవి చేయను. ఎంత బ్రతిమాలినా వినిపించుకున్నారు కారు. తన అపరాధానికి ఘోర దండను అనుభవించాలని తెలిసి కూడా వినిపించుకోలేదు. ఏ విపత్తు వచ్చినా సరే తన భావన ఒక్క క్షణమైనా వదిలి రానున్నారు. ఆ నిర్భాగ్యులతో కలిసి ఆనందంగా చెరసాలకు నడిచి వెళ్ళిపోయారు. బావా, మనకి మిగిలింది ఒక్క రాత్రి. రేపు మనకి ఈ లోకంతో రుణం తీరిపోతుంది. దిగులు పడి కూర్చుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా. నీకు ఇష్టమైన పాట పాడేదా? చెప్పు బావా. నీకు ఇష్టమైన పాట పాడినా బావా. ఓ బావా నా బావా, ఓ రాజా నా రాజా, పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా. బావా బావా నిర్భాగ్యుడా, ప్రాణాల మీద ఆశ ఉండే ప్రవేశించావా అంతఃపురంలోకి? ప్రాణానికి ప్రాణమైన నా మల్లి ఏనాడు రాణివాస పల్లకిలో వెళ్ళిపోయిందో ఆనాడే ఈ బ్రతుకు మీద ఆశపోయింది. నా మల్లికి దూరమై చచ్చి బ్రతికే కంటే నా మల్లిని ఒక్కసారి కళ్ళారా చూసి ఈ బ్రతుకు చాలించటం తప్ప నాకు వేరే గతి ఏముంది ప్రభు? ఏలిన వారు కరుణాసముద్రులు. ముందు నా ప్రాణాలు తీయించి తరువాత నా మల్లికి రాణివాస పల్లకి పంపి ఉంటే ఈనాడు తమకి శ్రమ లేకపోయేది. మూర్ఖుడా, మా మీదే అపవాదు. మా సంప్రదాయాన్ని నిందిస్తున్నావు. మా మన్ననకు పాత్రులైన వారికి గాని ఇక్కడ రాణివాస గౌరవం లభించదు. మల్లీశ్వరి ఆత్మీయులెవరో మీరే మా మధ్యించనిదే మేము పల్లకి పంపి ఉండము. మహాప్రభువులు మన్నించాలి. ఏలిన వారి పాదధూళికైనా తగిన వారం. మేమింతటి రాణివాసాన్ని కలలోనైనా ఆశించగలమా ప్రభు? మేమెంత, మా యోగ్యతెంత? మా మల్లికి రాణివాస పల్లకి పంపించమని ప్రార్థించామంటారు. అయితే మా అంతట మేమే పల్లకి పంపామంటున్నావా? బాగా ఆలోచించి మాట్లాడు. ఎంత ఆలోచించినా
మా వైపు ఎవ్వరికీ రాణివాస పల్లకి పంపించమని అర్థించే సాహసం లేదు ప్రభు. ఏమో, ఒకవేళ నీవే మాక మనవి చేశావేమో. నేనా ప్రభు? కోరి కోరి నా మల్లిని నేనే దూరం చేయమంటానా? నాకు మతిపోతుంది. జయ విజయీ భవ, జయ విజయీ భవ, కర్ణాటాంధ్ర మహామహీమండల దేవేంద్ర, జయ విజయీ భవ, జయ విజయీ భవ. వీరిని ఎరుగుదువా? అప్పుడే మర్చిపోయావా నాయనా? మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది. అక్కడ మంచి వర్షంలో మనం కలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? నీ పేరు నాగరాజు కదూ? కవిరాజులు. జ్ఞాపకం వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం ఉందిలే, అమ్మ ఇచ్చిన జాంపండు రుచి. అక్కడే కాదుటయ్యా, మన రాయల వారితో మనవి చేయించి మన అమ్మాయికి రాణివాసపు పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది. కానీ స్వామి, ఏదో వేళాకోళానికి ఎన్నో మాట్లాడాం. పెద్దవారితో నా వేళాకోళం. మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే. సరి సరి, నాతో ఏమిటి? ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే. ప్రభువులతోనా? ప్రభు, తమరేనా ఆనాటి బాటసారులు? ఎంత విచారం చేశావు. ఇప్పటికైనా తెలియవచ్చిందా ఇదంతా నీ అపరాధమని? అపరాధం అంతా నాదే ప్రభు. నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి. ప్రభు, అపరాధం అంతా నాది కాదు, అపరాధం అంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం. కాదు ప్రభు, అపరాధం నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరితీయించి నా బావని రక్షించండి. సార్వభౌములకు గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మ సూక్ష్మం ఎలా విడతీస్తారో. ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాం. బొమ్మను చూశాను, ఎంత బాగుందనుకున్నావు? నువ్వు నర్తనశాలలో చెక్కిన బొమ్మలన్నిటికంటే నాకు అదే నచ్చింది. చాలా బాగుంది బావ. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే, రా చూస్తాను. అదిగో చూడు, సరిగ్గా అక్కడే.